రంగాపురం అనే గ్రామంలో ఆ గ్రామ దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ పక్కనే ఉన్న గూడెంలోని ఓ పేద ఇంట్లో రాజయ్య, కమల అనే దంపతులకు రోజీ అనే కూతురు ఉంటుంది. ఓ రోజు ఇలా అంటుంది. అమ్మ, మనం ఎలాగైనా తిరునాళ్ళకి వెళ్దాము. నా తోటి స్నేహితులు అందరూ వెళ్తున్నారమ్మా. సరే తల్లి, రేపు తిరునాళ్ళలో చివరి రోజు కదా, రేపు వెళ్ళి దర్శనం చేసుకుందాం. అలాగే నాకు ఆ జాతరలో మంచి మంచి గాజులు, బొమ్మలు కూడా కావాలి అని చెప్తుంది రోజీ. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరునాడు ఉదయమే ముగ్గురు కలిసి సుబ్రహ్మణ్య స్వామి తిరునాళ్ళకి వెళ్తారు. అక్కడ దేవుని దర్శనం చేసుకున్నాక తిరిగి జాతరలో ఉండే వస్తువులను, అలాగే రోజీకి కావాల్సిన బొమ్మలను కొనడానికి వస్తారు. అలా వచ్చిన క్రమంలో మంది రద్దీ ఎక్కువగా ఉండడంతో రోజీ ఆ మందిలో తప్పిపోతుంది. అది గమనించిన కమల వెంటనే రాజయ్యతో ఇలా అంటుంది. ఏమండి, మన రోజీ కనిపించడం లేదండి. ఈ మందిలో మన రోజీ తప్పిపోయినట్టుంది. ఏం బాధపడక కమల, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి చూద్దాం పదా అంటూ ఇద్దరు వెతుకుతూ ఉంటారు. రోజీ చూస్తే ఆ మందిలోంచి తప్పిపోయి పక్కకి వస్తుంది. ఇలా వెళ్తే మా ఇల్లు వస్తుంది కదా, అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా తిరిగి ఇంటికి చేరుకుంటారు కదా, నేను ఇలా వెళ్తాను అంటూ బయలుదేరుతుంటుంది. అడవికి మధ్యలో వచ్చాక రోజీకి ఎటు వెళ్ళాలో అర్థం కాదు. బాధతో ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు రాజయ్య, కమల తిరునాళ్ళలో అంత వెతుకుతూ ఉంటారు. కమల వచ్చి రాజయ్యతో ఇలా, ఏమండి, ఎక్కడైనా కనిపించిందా? లేదు కమల, ఏమి కంగారు పడకు కమల, పద అలా చూసుకుంటూ అడవిలోకి వెళ్దాం, అడవిలోకి ఏమైనా వెళ్ళిందేమో అంటూ అడవి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. అలా కాసేపట్లో చీకటి పడుతుంది. మరోవైపు రోజీ అడవిలో ఎటు వెళ్ళాలో ఆకలితో బాధపడుతూ అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఇది గమనించిన ఓ దయ్యం రోజీ దగ్గరికి వస్తుంది. ఏం బాధపడకు, నాతో పాటు రా తల్లి, నీ ఆకలి తీరే మార్గం చూపిస్తాను అంటూ రోజీని తీసుకొని మామిడి పళ్ళు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ దయ్యం మామిడి పండు తెంపించి రోజీకి తినమని ఇస్తుంది. అలా రోజీ మరియు దయ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల్లోనే రోజీ నిద్రపోతుంది. నిద్రపోతున్న రోజీకి ఆ దయ్యం కావలిగా ఉంటుంది. అలా ఆ దయ్యం ఆ రాత్రి మొత్తం రోజీని చూసుకుంటూ ఉంటుంది. ఉదయం కొంచెం కొంచెం తెల్లవారుతుండగానే రాజయ్య, కమల వెతుకుతూ అడవిలో రోజీ ఉన్న దగ్గర చేరుకుంటారు. రోజీని చూసి చాలా సంతోషపడతారు. రోజీ వెంటనే లేచి, అమ్మా నాన్న, చాలా మంది భక్తులు రావడం వల్ల మీతో పాటు రాలేక తప్పిపోయాను. ఇంటికి వెళ్ళే దారి ఇదే కదా అని ఇక్కడికి చేరుకున్నాను. కానీ అడవిలోకి వచ్చాక ఎటు వెళ్ళాలో అర్థం కాక బాధపడుతూ ఉంటే నాకు రాత్రి ఒక దయ్యం సహాయం చేసింది అని చెప్తుంది. వారి తల్లిదండ్రులు ఆ దయ్యానికి ధన్యవాదాలు చెప్పుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. ఆ చెట్టు పైన ఉన్న దయ్యం వారు వెళ్ళాక కిందికి దిగి సంతోషపడుతుంది. మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.